ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ ఇంటిని ముట్టడించారు బీజేపీ కార్యకర్తలు. అమెరికాతో ట్రేడ్ డీల్ ను వ్యతిరేకిస్తూ ఉదయం యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా రాహుల్ ఇంటి ముట్టడి చేపట్టారు. ప్రపంచ వేదికపై భారత్ పరువు తీస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. आप लोगों को बार बार संजीव दिखाओ तस्वीर किस तरीके से यहाँ पर नहीं मांगेंगे. ఇంకా రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ ఇంటిని ముట్టడించారు బీజేపీ కార్యకర్తలు. అమెరికాతో ట్రేడ్ డీల్ ను వ్యతిరేకిస్తూ ఉదయం యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా రాహుల్ ఇంటి ముట్టడి చేపట్టారు. ప్రపంచ వేదికపై భారత్ పరువు తీస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఉదయం నుంచి కూడా ఢిల్లీలో నాటకీయ పరిణామాలు, ఒకవైపు ఆందోళనలు, మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ఏఐ సమ్మిట్, భారత్ నిర్వహిస్తున్నటువంటి ఏఐ సమ్మిట్, ఈ రెండు కొనసాగుతుండగానే అదే సందర్భంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీల ఆందోళన కూడా కొనసాగుతున్నాయి. సో ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తేలా ఇటు కాంగ్రెస్ గాని అటు బీజేపీ గాని ఆ రెండు పార్టీలకు సంబంధించిన నేతల హంగామా, కొంత హడావిడి పూర్తి స్థాయిలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేశాయని చెప్పవచ్చు. సో ఉదయం ఏఐ సమ్మిట్ లోకి ఒక్కసారిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి యువజన విభాగం కార్యకర్తలంతా కూడా చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఏఐ సమ్మిట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఏఐకి సంబంధించి అక్కడ అంతా కూడా ఆ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చారు. సో అక్కడ వివిధ దేశాల నుంచి పాల్గొనడానికి వచ్చారు. అట్లాంటి సందర్భంలో ఒక్కసారిగా కాంగ్రెస్ యువజన విభాగం సంబంధించిన నేతలు, ఆ కార్యకర్తలు అంతా కూడా ఒక్కసారిగా ఏఐ సమ్మిట్ కి సంబంధించినటువంటి సమ్మిట్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సో దీంతో వెంటనే పోలీసులు తేరుకొని వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. సో దీంతో కూడా అక్కడ అంతా కొంత హంగామా జరిగింది. అయితే దీనిపైన ఏంటంటే ఒక వైపేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ సమ్మిట్ లో జరిగే మొత్తం దానికి సంబంధించి ఏ సమ్మిట్ కి సంబంధించి అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటని చెప్తా ఉన్నారంటే, ఇటీవల కాలంలో భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి ట్రేడ్ డీల్ ఏదైతుందో దానిపైన పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇది భారత్ సంబంధించినటువంటి ఇండియా, భారతీయ రైతులకు ఇది పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారబోతోంది. సో వెంటనే ఆ యొక్క మొత్తంగా కూడా భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పునరాలోచన చేయాలి. ఖచ్చితంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, దీనిపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వల్ల రైతాంగం మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుంది. సో వాణిజ్య ఒప్పందం పేరుతో భారతీయ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది వెంటనే మానుకోవాలి. ఇది మొత్తంగా కూడా దేశ వ్యవసాయానికి సంబంధించి దేశ వ్యవసాయం పైనే ఒక పెను విప్లవాత్మకంగా నష్టం జరిగేట్టుగా పెద్ద ఎత్తున దాని ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఒప్పందాన్ని పునరాలోచించాలి. ఈ ట్రేడ్ డీల్ విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పేసి కూడా ఉదయం నుంచి, అదేవిధంగా గత కొద్ది రోజులు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అమెరికాతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందం పైన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంది. సో దీనిపైనే ఈ రోజు కూడా ఉదయం కూడా కాంగ్రెస్ యువజన విభాగం కూడా అమెరికాతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందంపై కేంద్రం తీర్పు నిరసనగానే ఏ సమ్మిట్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. సో ఒకవైపు ఇది జరిగితే ఉదయం దానికి కౌంటర్ గా సాయంత్రము బీజేపీకి సంబంధించిన నేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. సో ఒక రకంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం గర్వపడేలా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏఐ సమ్మిట్ ఢిల్లీలో నిర్వహిస్తా ఉంటే దాన్ని అడ్డుకొని భారత పరువును బజారు కీడ్చేలా, ప్రపంచ దేశాల్లో చిన్న చూపుగా చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడించడానికి బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు
సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తంగా రాహుల్ గాంధీ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసుల భద్రత, మరోవైపు బీజేపీ కార్యకర్తల నినాదాలతో ఒక రకంగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఒక ఉత్కంఠ పరిస్థితి, ఒక ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికైతే పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. సో ఉదయం నుంచి కూడా ఒక వైపేమో ఏఏ సమ్మిట్ లో కాంగ్రెస్, మరోవైపు రాహుల్ గాంధీ నివాసం వద్ద బీజేపీ ఇట్లా పోటాపోటీగా నినాదాలు, ఒకవైపు ధర్నాలు, ఆందోళనలు, ఒక రకంగా ముట్టడిల పేరుతో కొంత ఉద్రిక్త పరిస్థితులను తలెత్తేలా చేశారు. సో ఎవరు చేసినప్పటికీ ఒక వైపేమో ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో ఏఏ సమ్మిట్ లాంటి ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్న సందర్భంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఇలా ఆందోళనలు, ముట్టడిలతో మాత్రం మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణాన్ని సృష్టించారని చెప్పాల్సి ఉంటుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. भाई बाहर कुछ तो देख ले यार। राहुल गांधी हाय हाय, राहुल गांधी हाय हाय, राहुल गांधी मुर्दाबाद, राहुल गांधी हाय हाय, देश के गद्दारों को, देश के गद्दारों को, देश के गद्दारों को माफी मांगो, माफी मांगो। देश के कि यहाँ पर ऐसे प्रोटेस्ट नहीं कर सकते। आपने बार बार सूचित किया जा रहा है कि आप यहाँ पर प्रोटेस्ट नहीं कर सकते।